దినమెల్ల దేవుని దయలో దేవుని కృపలో మనల్ని కాచి కాపాడిన దేవుని స్తుతించి నిద్రపోయే ముందు ఈ వాక్య ధ్యానం చేసుకుని పడుకోండి. మొదటి రాజుల గ్రంథం 3వ అధ్యాయం 12వ వచనంలో 1 Kings chapter 3 verse 12 బుద్ధి వివేకములు గల హృదయం నేను నీకు ఇచ్చేదను. భక్తుడు అడిగిన ప్రార్థన దేవునికి ఇష్టమైందట. అందుకే అన్నాడు, నీ ప్రార్థన నాకు నచ్చింది. నువ్వేమడిగావంటే నీ శత్రులు ప్రాణం తీయమని నువ్వు అడగల, ఐశ్వర్యం ఇమ్మని నువ్వు అడగల, అంటే ధన సంపదలు ఇమ్మని నువ్వు అడగలేదు. నీకు విరోధంగా ఉన్న శత్రువులను ప్రాణాలు తీసేయమని కూడా నువ్వు అడగల. మరి నువ్వేమడిగావంటే బుద్ధి జ్ఞానం అడుగుతున్నావు. అది నాకు ఇష్టమైన ప్రార్థన. ఇదిగో నేను నీకు ఇవ్వాలనుకుంటున్నాను. మనిషి హృదయంలో అవివేకం ఉందనుకోండి, బుద్ధిహీనుడిగా ఉన్నాడు అనుకోండి, తన అన్ని విషయాలు నష్టపోతూ ఉంటాడు. సమయాన్ని ఎలా వాడుకోవాలో తెలియదు, తన వయసులో ఏ విధంగా ప్రవర్తించాలో తెలియదు, దేవునికి ఇష్టడుగా జీవించరు, పరిస్థితులను అర్థం చేసుకోరు, తల్లిదండ్రుల మీద తిరగబడుతూ ఉంటారు. బుద్ధి లేనితనం. అలాగే టీచర్స్ లెక్చర్స్ చెప్తున్నప్పుడు ఆ మాటలకు లోబడరు, పెద్దల మాటను చెవిని పెట్టరు. వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా విచ్చలవిడిగా తిరిగి లాస్ట్కి నష్టపోయి 35-40కి వచ్చినప్పుడు బాధపడి విచారపడి, అరే నా సమయాన్ని వృధా చేసుకున్నాను, నేను అలా డిసిషన్ తీసుకోకుండా ఉండాల్సింది, నేను తప్పుడు నిర్ణయం తీసుకోకుండా ఉండాల్సింది, తప్పుడు సహవాసాల్లోకి వెళ్లకుండా ఉండాల్సింది, నా టైం వేస్ట్ చేసుకున్నానే, నా వాల్యుబుల్ గోల్డెన్ ఆపర్చునిటీని పోగొట్టుకున్నానే అని బాధపడుతున్న వాళ్ళు చాలామంది మా కౌన్సిలింగ్లో వాళ్ళు కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటారు. తీర్మానాలు సరిగా లేనప్పుడు ఆ ప్రభావం మన మీద పడే అవకాశం ఉంది. బుద్ధి వివేకం గల మనసు ఆ వ్యక్తిని తన సమయాన్ని వాడుకునేలా చేస్తుంది, తనకు మంచి ఆలోచనలు ఇస్తుంది. భూమి మీద ఆస్తిపాస్తులు, ధన సంపదలు ఇవన్నీ కూడా ఒక ఎత్తు అయితే, వాటికన్నా మించినవి జ్ఞానము. నీ ఇంటిని కడుతుంది, నీ జీవితాన్ని బాగు చేస్తుంది. ఈ 3 ఉన్నప్పుడే మనిషి జీవితంలో అనేక మేలులు పొందే అవకాశం ఉంది. కనుక ఆ జ్ఞానం ప్రభు మీకు దయచేయాలని ప్రార్థించండి. ఎఫెసీ పత్రిక 5:15-16లో బుద్ధిహీనుల వలె ఉండకుండా జ్ఞానుల వలె మీ సమయాన్ని సద్వినియోగం చేసుకోండి. జ్ఞానులు తమ సమయాన్ని సద్వినియోగం మంచికి వినియోగించుకుంటారట. ఆ మంచికి వినియోగించుకోవాలంటే జ్ఞానం కావాలి. ఈ జ్ఞానము దేవుడు అనుగ్రహించే జ్ఞానం. పైనుండి వచ్చే జ్ఞానము దీనత్వం నేర్పిస్తుంది, పవిత్రంగా బతకడం నేర్పిస్తుంది, దేవునికి ఇష్టంగా బతకడం నేర్పిస్తుంది. సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ ఆత్మీయంగా ముందుకు వెళ్తూ తన చుట్టూ ఉన్న వారికి మేలు చేసేదిగా కనిపిస్తుంది. యాకోబు పత్రిక 1:5 వచనంలో, మీలో ఎవరికైనా జ్ఞానం కొద్దుగా ఉన్నదా, అతడు అడగవలెను, సందేహింపక అడిగినట్లయితే దేవుడు ఎవరిని కాదనక ధారాళంగా దయచేస్తాడంట. గాడ్ విల్ గివ్ యూ విజ్డమ్ లిబరలీ, యూ విల్ నాట్ రిఫ్యూజ్ ఎనీబడి. హూ ఎవర్ ఆస్క్, ఎవరు అడిగినా దేవుని విశ్వాసం ఉంచి ప్రార్థిస్తున్న వారు మొరపెట్టుచుండగా పిల్లలైనా పెద్దలైనా వారి జ్ఞానం అనుగ్రహించగల దేవుడు. విశ్వసించండి, ప్రార్థించండి. దేవుడిచ్చే జ్ఞానము, వివేకము, బుద్ధి, తెలివి మిమ్మల్ని దేవునితో నడిచేలా చేస్తుంది, దేవుని చిత్తం నెరవేర్చేలా చేస్తుంది. మీ మనసుల్లో మార్పును, మీ కుటుంబాల్లో మార్పును తీసుకొస్తుంది. మరి మీకు మేలు చేయడమే కాదు, మీరు ఇతరులకు కూడా మేలు చేసేవారుగా ఉండబోతున్నారు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన మా ప్రియ తండ్రి, అయ్యా, నీ సన్నిధిలో మొరపెట్టి ప్రార్థించినటువంటి సొలొమోను మొరపెట్టినప్పుడు అతని ప్రార్థన మీకు ఇష్టమైంది. అతను జ్ఞానం అడిగాడు, వివేకం అడిగాడు. మేము కూడా ఈరోజు అడుగుతున్నాం, ప్రభు మీ యొద్ద నుండి వచ్చే, ఆ పరమ నుండి దిగి వచ్చే జ్ఞానంతో మా అందరిని నింపండి. అలాగే వివేకవంతులుగా చేయండి, బుద్ధిమంతులుగా చేయండి. మాకు మేము మేలు చేసుకోవడమే కాకుండా ఇతరులకు మేలు చేసేవారుగా, సంఘానికి, సమాజానికి మేలు చేసేవారుగా ప్రతి ఒక్కరిని దర్శించండి, బలపరచండి, దైవజ్ఞానంతో నింపండి. గర్వించి ఉప్పొంగి పాడు చేసేటువంటి లోకజ్ఞానం మాకు వద్దు నాయన, దైవజ్ఞానంతో మమ్మల్ని నింపండి. మీరెక్కల చోటన మమ్మల్ని కాచి కాపాడారు, ఇక ముందు కూడా మమ్మల్ని కాపాడబోతున్నారు. ఈ రాత్రి నెమ్మదితో పండుకొని సురక్షితంగా కాపాడబడినట్లుగా నీ అగ్ని కంచి వేసి మమ్మల్ని కాపాడండి. మీ చిత్తములో కొనసాగే కృప అందరికీ దయచేయమని యేసుక్రీస్తు ప్రశస్త నామములో మీరందరికీ చక్కని నిద్ర దయచేసి తెల్లవారు లేచి కృపను మాకిమ్మని క్రీస్తు యేసు నామములో అడుగుచున్నాను పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు వరకు కృప, సమాధానం మీకు, మీ కుటుంబాలకు సదా తోడేమిని నడిపించునుగాక. ఈ వాగ్దానం విని ఊరుకోవద్దు. వాగ్దానం విన్నాక ఆమెన్ చెప్పి ఇతరులందరికీ షేర్ చేయండి, లైక్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయని వారు అందరూ సబ్స్క్రైబ్ చేయండి. ఈ దేవుని మాటలు అనేకులకు చేరవేయండి. గుడ్ నైట్. గాడ్ బ్లెస్ యూ. ఈ ఛానల్ను మీరు సబ్స్క్రైబ్ చేసుకొనుట వలన 2 పనులు జరుగుతున్నాయి. 1, బీదలకు, అనాథలకు ఈ ఛానల్ ద్వారా సహకారము అందించడం జరుగుచున్నది. 2, సువార్త జరుగుచున్నది, ఆత్మలు రక్షించబడుచున్నాయి. మనము సబ్స్క్రైబ్ చేసుకొనుట ద్వారా అందరికీ సహాయం చేస్తున్నవారమవుతున్నాము. ఖచ్చితంగా ఈ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ బటన్ను క్లిక్ చేయండి. మీకు వెంటనే మెసేజెస్ పంపబడతాయి.